హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ మీనా. వెల్కమ్ బ్యాక్ టు మీనా స్టైల్స్. ఈరోజు డే 3 నవరాత్రుల్లో 3వ రోజు. అన్నపూర్ణాదేవి ఇంకా నేనైతే ఒకరిని ఫాలో అవుతాను. ఇంకా వాళ్ళు ఇలా చేస్తే నేను వాళ్ళ నవరాత్రుల్లో మొత్తం ఆమెనే ఫాలో అవుతాను. లాస్ట్ ఇయర్ కూడా ఆమెను ఫాలో అయ్యి నేను చేశాను. ఈ ఇయర్ కూడా ఆమెను ఫాలో అవుతూ మార్నింగ్ లేవగానే వీడియో పెట్టుకొని అది వింటా, ఏం ప్రసాదాలు ఏంటి ఈరోజు అని విన్న తర్వాత దేవి అవతారం ఏంటో విన్న తర్వాత ఇంకా ఆ రోజు ఏం చేయాలో అది ప్రిపేర్ అవుతాయి. ఈరోజు అయితే డే 3 అన్నపూర్ణాదేవి. ఇంకా అన్నపూర్ణాదేవి అంటే నాకు ఇంట్లో కిచెన్లో ఉంటుంది. అన్నపూర్ణాదేవి ఐడియల్ ఒక చిన్న కుండ తీసుకొని దాంట్లో రైస్ నింపి ఆ రైస్ పైన కాయిన్ పెట్టి కాయిన్ పైన అమ్మవారిని పెడతాను. నేను అలా ఎప్పటి నుంచో అనుకున్నాను, ఇప్పుడు సెట్ చేశాను. కొన్ని రోజులు అవుతుంది సెట్ చేసి. ఇంకా అలానే ఇక్కడ ఉంది కదా ఇలా, ఇంకా అదంతా తీసి క్లీన్ చేశాను. ఈరోజు అమ్మవారికి అయితే అభిషేకం చేద్దామని. అమ్మవారికి ఈరోజు పెరుగన్నం ఏదైనా తెల్ల కనిపించే అన్నం, రైస్తో చేసింది ఏదైనా తెల్లని పదార్థం అమ్మవారికి నివేదించంట. నేనైతే పెరుగన్నం చేసి పిల్లలకు కూడా పెట్టవచ్చు ప్రసాదం అని అలా చేశాను. ఇంకా పెరుగు కుంకుమతో అభిషేకం అయితే చేశాను. ఇంకా పంచామృతం అంటే మిగతా అన్నీ లేవు, ఏదో ఒక దాంతో పాలు అయితే ప్యాకెట్ ముందే ఇప్పాము, ఇంకా వద్దు అమ్మవారి కోసమని ఇంకా పెరుగుతో అయితే అభిషేకం చేశాను. ఇది కుంకుమతో కూడా చేశాను. అమ్మవారికి కుంకుమ అభిషేకం అంటే చాలా ఇష్టం, అందుకే కుంకుమ అభిషేకం చేసి మళ్ళీ క్లియర్గా క్లీన్ చేసి మళ్ళీ అమ్మవారిని పూజించుకున్నాను. మళ్ళీ ఇదంతా సెట్ చేసి ఇక్కడ పెడుతున్నాను. ఇక్కడ కింద కూడా గట్టంతా క్లీన్ చేసి అమ్మవారిని పెట్టే దగ్గర ఇంకా పీట కూడా అంతా క్లీన్ చేసి పెడుతున్నాను. ఇంక ఈరోజు అయితే అమ్మవారికి సంబంధించిన ఒక స్టోరీ చెప్తాం అనుకుంటున్నాను మీకు. ఇంకా అందరికీ తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళకైతే ఇది అన్నపూర్ణాదేవి అవతారానికి సంబంధించిన స్టోరీ ఏంటో అని తెలుసుకుంటారు కదా తెలియని వాళ్ళు, అందుకే చెప్తున్నాను. అయితే పరమశివుడు, అన్నపూర్ణాదేవి ఇంకా పార్వతీదేవి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే పరమశివుడు అంటాడంటే, ఇంకా అసలు అన్నం అవసరం లేదు, ఆహారం అవసరం లేదు, ఆత్మకి ఆహారం ఎందుకు అనేసి అంటాడు. అనేసరికి పార్వతీదేవికి చాలా కోపం వస్తుంది. అసలు అన్నం గురించి, ధాన్యాల గురించి విలువ తెలియాలి, పరమశివుడికి తెలియాలి, మళ్ళీ ఉన్న జనాలకు మొత్తం తెలియాలి అని ఇంకా ఆమె మాయమైపోతుంది. ఆమె మాయమైపోయి ఉన్న ధాన్యాలు, తినే పదార్థాలన్నీ మాయం చేసేస్తుంది. మాయం చేసేసిన తర్వాత 1 రోజు 2 రోజులు చూస్తాడు పరమశివుడు. ఎక్కడ అసలు ప్రసాదం ఏది ఆహారం ఎక్కడ దొరకకపోతే వెతుకుతూ ఉంటాడు. ఇంకా అప్పుడు భిక్షాటన చేస్తారు కదా, అలా భిక్షాటన కోసం కూడా వెతికితే ఎక్కడ ఏముండదు. అసలు ఏ ధాన్యాలు సంబంధించి ఏ ధాన్యాలు ఉండకపోతే ఆయన ఒకరోజు భిక్షాటన కోసం చేస్తూ కాశీకి వెళ్తాడు. కాశీకి వెళ్ళేసరికి అక్కడ అన్నపూర్ణాదేవి బీదలకు, ఫుడ్ లేని వాళ్ళకి అందరికీ ఫుడ్ పెడుతూ కనిపిస్తుంది. అప్పుడు ఆయనకు చాలా సంతోషం వస్తుంది. సంతోషం వచ్చి, అమ్మ తల్లి నువ్వు ఇక్కడ ఉన్నావా అన్నపూర్ణాదేవి, నేను అలా అనకూడదు, అలా అన్నందుకు క్షమించని అప్పుడు ఆయన భిక్ష చేసుకునే ఉంటుంది కదా, ఆ భిక్షాటన చేసే దాంట్లో ఆమె అన్నం పెడుతుంది. ఇంకా అప్పుడు ఆయనకి తెలిసి వస్తుంది, అక్కడ ఉన్న జనాలకు అందరికి తెలిసి వస్తుంది అన్నపూర్ణాదేవి మహిత్వం ఏంటి అని. ఆమె అలా చేయడం వల్లే ఇప్పుడు జనాలందరికీ తెలుస్తుంది. కానీ ఇప్పుడు కూడా అలా అవ్వాలి, అసలు జనాలకి